అమ్మాయిలు సంపాదిస్తున్నారు పైసలు, అబ్బాయిలు సంపాదిస్తున్నారు. అమ్మాయిలకి 10,000 వచ్చినా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని హ్యాపీగా ఉంటారు. కానీ అబ్బాయికి 50,000 వచ్చినా అడుక్కు తినడం లెక్కనే ఉంటాడు. అమ్మాయిలకి శాలరీ పడిన తర్వాత షాపింగ్లకి, బ్యూటీ పార్లర్కి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని హ్యాపీగానే ఉంటారు వాళ్ళు. అదే అబ్బాయిలు అయితే వీళ్ళకి శాలరీ పడగానే ఫస్ట్ ఈఎంఐ కట్ అయిపోతుంది, తర్వాత రూమ్ రెంట్ కట్టాలి, ఏమైనా అప్పులు ఉంటే అప్పులను కట్టాలి. ఇవన్నీ ఖర్చులు అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలితే అమ్మ నాన్నకు పంపించాలి. అమ్మాయిల స్కూటీలలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుంటారు వాళ్ళు. కానీ మన అబ్బాయి వాడేం చేస్తాడు, ఒక్క 50 రూపాయలు పెట్రోల్ కొట్టించి చంద్రమండలానికి వెళ్ళిపోతా అంటాడు. అదే కొంచెం 100 రూపాయలతో నైట్ చేసిన సైకో సాలిగాడు పోయి సూర్యుని దగ్గరికి వెళ్తా అంటాడు. ఈ టార్చర్ అంతా ఎందుకు రాని, ఏమైనా జాబ్ చేయకుండా ఇట్లా కూర్చున్నాను వానికి పిల్లని. ఒకవేళ వాడు పెళ్లి చేసుకుని ఉంటే వానికి పిల్ల ఓరోదు. సరే అదంతా కాకపోయినా ఈఎంఐలు, రెంట్లు, అప్పులు ఏం లేకపోయినా ఈ మూడిట్లో ఏదో ఒకటి బర్రాబర్ ఉంటుంది. అది వీని జీవితాన్ని సంక నాగిస్తుంది. అమ్మయ్యా ఈ నెలతోని శాలరీతోని మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అని వాడు ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఆయనకి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తాడు. వాడు అబ్బాయిగా పుట్టినప్పటి నుంచి మానసికంగా అయినా ఆర్థికంగా అయినా వాడు బర్రాబర్ లైఫ్ లీడ్ చేయాల్సిందే. అలాగని అమ్మాయిలు కష్టపడతలేరని కాదు, వాళ్ళు కష్టపడితే అన్ని ప్రాబ్లమ్స్లో తోడైతే ఉంటారు. కానీ కష్టపడే అబ్బాయికి పెళ్ళి చేసుకుని మన భార్య వాని దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని లైఫ్ని లీడ్ చేయడంలో లీడర్గా వాడి నుంచి వెనకాల బ్యాక్ బోన్గా ఉండి బూస్టప్ ఇచ్చిందనుకో ప్రాబ్లమ్స్ ఏం పోవు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఒక్కడితోనే ఏ పని ఇద్దరితోనే సులువు అయిపోతుంది కదా, అప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. నిన్న నైట్ బగ్గ తాగిన తర్వాత మావాడు కూడా వచ్చి నాతో చెప్పిండి ఇవన్నీ, నేను నీతో చెప్తున్నా. ఎవరైనా హట్ అయితే సారీ, తిట్టాలనిపిస్తుంది, కనిపిస్తే కొట్టాలనిపిస్తుంది అంటే కమెంట్ చేయండి. తిట్టుకుందాం, అడ్రస్ పెట్టుకొని కొట్టుకుందాం, సరేనా?